ఓం నమ శివాయ. ఒక్క క్షీరసాగరంలో ఎన్ని అద్భుతాలు దాగి ఉన్నాయండి. దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తే కేవలం దేవతలకు కావలసిన అమృతం మాత్రమే కాదు, దేవతలకు వరాలను ఇచ్చిన కల్పవృక్షం, సమస్త జీవులకు తల్లిలాంటి కామధేనువు, చివరికి జగత్తుకే ఐశ్వర్యాన్ని ప్రసాదించి శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించిన పవిత్రమైన క్షీరసాగరంలో మొదట లోకాలను నాశనం చేయగల భయంకర హాలాహలం ఎందుకు పుట్టింది? అమృతం కోసం మదనం చేస్తే ముందుగా విషమే ఎందుకు వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పురాణాల కథనం ప్రకారం ఒక సమయంలో దేవతల శక్తి తగ్గిపోయింది. తమకు శక్తిని తిరిగి పొందటానికి మరణాన్ని జయించి అమృతం అవసరమైంది. అప్పుడు దేవతలు పరమాత్మని ఆశ్రయించారు. క్షీరసాగరంలో దాగి ఉన్న అమృతాన్ని పొందాలంటే సముద్ర మదనం చేయాలని శ్రీ మహావిష్ణువు సూచించారు. అయితే దేవతలు ఒక్కరే ఆ పని చేయలేరు. అందుకే అసురులతో కలిసి ఈ మహాకార్యాన్ని ప్రారంభించారు. మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి నాగరాజును తాడుగా ఉపయోగించి క్షీరసాగరాన్ని మదించడం మొదలుపెట్టారు. అందరూ అమృతం కోసమే ఎదురుచూస్తున్నారు. కానీ ఆశ్చర్యంగా ముందుగా బయటకు వచ్చింది అమృతం కాదు, ముల్లోకాలను నాశనం చేయగల భయంకర విషం. అదే హాలాహలం. ఆ విషం నుండి వెలువడిన వేడి ప్రభావం వల్ల దేవతలు అసురులు మాత్రమే కాదు, సమస్త జీవరాశి ప్రమాదంలో పడింది. ఆ భయంకరమైన హాలాహలం నుంచి ఈ విశ్వాన్ని కాపాడడానికి ఆ శివయ్య ఆ హాలాహలాన్ని తీసుకుని తన కంఠంలో బంధించి ముల్లోకాలను అంతం కాకుండా కాపాడారు. ఈ సముద్ర మదనం కథలో ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశం దాగి ఉందని మన పెద్దలు భావిస్తారు. ఎలా అంటే, మనిషి జీవితాన్ని ఒక సముద్రంలా పోల్చారు. మనలో ఉన్న మంచి గుణాలు, చెడు భావాలు, కోరికలు, భయాలు, అహంకారం అన్నీ మనలో దాగి ఉంటాయి. ఒక మనిషి తనలోని మంచిని వెతుక్కొని ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ముందుగా బయటకు వచ్చేవి మంచి అనుభవాలు కావు. మనలో దాగి ఉన్న కోపం, అహంకారం, స్వార్థం, బాధలు వంటి విషయాలు ముందుగా ఎదురవుతాయి. అదేవిధంగా క్షీరసాగరాన్ని మదించినప్పుడు కూడా అమృతం రావడానికి ముందు హాలాహలం బయటకు వచ్చిందని మన ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవచ్చు. జీవితంలో కష్టాలు, బాధలు వచ్చినప్పుడు వాటి నుంచి పారిపోకుండా ధైర్యం, సహనం, కరుణతో ఎదుర్కొంటే ఆ తర్వాత మన జీవితంలో అమృతం వంటి మంచి ఫలితాలు వస్తాయని ఈ కథ ద్వారా మన పెద్దలు మనకు చెబుతున్నారు. హాలాహలం మనలోని ప్రతికూలతలకు ప్రతీకగా, అమృతం మనలోని ఉన్నతమైన జ్ఞానానికి ప్రతీకగా మనం భావించాలి. ఏదైనా గొప్ప ఫలితం పొందే ముందు దాగి ఉన్న అడ్డంకులు, కష్టాలు, ప్రతికూలతలు ముందుగా బయటపడతాయని ఈ కథ మనకు సూచిస్తుంది. అందుకే సముద్ర మదనం కేవలం ఒక పురాణ కథ మాత్రమే కాదు, మనిషి అంతరంగ ప్రయాణాన్ని వివరించే ఒక ఆధ్యాత్మిక సందేశం అని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ధర్మ సందేహాలు, పురాణాల్లో ఉన్న అద్భుతమైన కథలను తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.